అమరుడా, అమరత్వం కలిగిన వాడా, నీకు స్తోత్రం నాయన. నీ కృపను బట్టి, శాశ్వతమైన నీ జీవాన్ని బట్టి ఈ విధంగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి, స్తోత్రం. ఈ అదృష్టాన్ని కోల్పోయిన ప్రజలెందరో ఉన్నప్పటికీ యాకోబు వలె నీ సన్నిధిలో ప్రభువా గడపగలుగుటకు మీరు చూపిన ఈ శ్రేష్ఠ కృపలను బట్టి నీకు స్తోత్రమయ్యా. మేము ఈ లోక యాత్రలో ముందుకు సాగాలంటే అది మా వలన కాదు ప్రభువా, నీవు మమ్మల్ని అనుక్షణం తోడై ఉండి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మాత్రమే ఈ ఆత్మీయ యాత్రలో మేము ముందుకి కొనసాగగలుగుతున్నామయ్యా. మీకు స్తోత్రం. నీవు మా ఎడల చూపుచున్నటువంటి ఈ ఉచితమైనటువంటి కృపను బట్టి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం స్తోత్రం యేసయ్యా. ఈ బహుశ్రేష్టమైన సమయములో నీ సన్నిధానములో కనిపెట్టుకుని నీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభు. ఏ మాటల చేత మీరు మమ్మల్ని ఆదరించెదరో, బలపరిచెదరో, నడిపించెదరో అని ప్రభువా ఎంతో ఆశతో నీ వైపు చూస్తూ ఉన్నామయ్యా. వాక్యమై ఉన్న దేవుడా, నీ మాటలు మీ దాసుని నోట ఉంచి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ మాటలు గొప్పవి నాయన, జుంటె తేనె దారల కన్నా మధురమైనవి నీ మాటలు ప్రభువా. కృంగిన వేళలో లేవనెత్తునవి నీ మాటలు కనుక నీ వాక్కు ద్వారా, నీ వాక్శక్తి ద్వారా మా అందరితో మాట్లాడమని వేడుకొనుచు ఉన్నామయ్యా. మాట్లాడే దేవుడా, బలపరిచే దేవుడా, నడిపించే నజరేయుడా, మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. మీరే మా అందరితో మాట్లాడి ప్రభువా నా తండ్రి నాయన, వాక్యము ద్వారా మేమింకా ప్రభు శుద్ధ సువర్ణముగా మార్చబడిన వారమై ప్రభువా నా తండ్రి నీ రూపుగా, నీ పోలికగా మేమందరము మార్చబడుటకు దేదివ్యమానమైనటువంటి నీ వాక్కులను ప్రభువా మాకు మీరు బోధించమని ప్రాధేయపడుతున్నామయ్యా. నీ వాక్కులు మాకు బోధించుటకై మీరు ఏర్పరచుకున్న మీ దాసులను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని రెట్టింపు ఆత్మచేత మీరు అభిషేకించి ప్రభువా మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాలపు ప్రార్థన కొడుకుకు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడ్డదంటే, ఒక రోజున ఒక రాజుట ఒక మంచి పెండ్లి విందును సిద్ధపరిచి ఆ విందులోనికి కొందరిని పిలవడానికి వెళ్ళాడట. బైబిల్లో ఉన్నదే. ఒక ఆయన దగ్గరికి వెళితే ఆ సహోదరుడు అన్నాడట, నేను ఈ మధ్య కొత్తగా వివాహం చేసుకున్నాను, అందుకని విందుకు రాలేను అన్నాడట. మరొక వ్యక్తి, నేను కొత్త ఎడ్లు కొన్నాను, వ్యవసాయం చేసుకోవాలి అన్నాడట. ఇలా రకరకాలు సాకులు చెప్పి దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప భాగ్యాన్ని చాలామంది పోగొట్టుకున్నారట. అందుకని ఆ యజమానుడికి లేదంటే ఆ రాజుకి కోపం వచ్చి, మీరు వెళ్ళి సంత వీధుల్లో ఉన్న వారిని పిలవండి అన్నాడట. స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని చేత పిలువబడి దేవుని మందిరంలోనికి రావడం గొప్ప సువిశేషం. హల్లెలూయా. ఎందుకంటే
ఈ లోకంలో ఏవి సంపాదించుకున్నా అన్నీ విడిచిపెట్టుకోవాల్సిందే. ఆస్తి సంపాదించుకున్నా, ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నా, వెండి బంగారాలు సంపాదించుకున్నా అన్నీ ఒక రోజుకి మనం ఈ భూమి మీదే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి లోకం శాశ్వతము కాదు. మనము కొంతకాలం ఉంటాం. దేవుడు ఏం చెప్పాడో, మన జీవితాల్లో ఏం జరిగించాలో అవి రెండు కనెక్ట్ అయ్యి ఆయన చెప్పింది మనం చేయుటకు, ఆయన మన జీవితాల్లో జరిగించాల్సినంత వరకు దేవుడు మనల్ని భూమి మీద నిలుపుతాడు. హల్లెలూయా. అంతేగాని మనం ఆలోచన చేసినట్లు దేవుడు మనల్ని నిలపడు. ఈరోజు నేను ఒక చోటుకి వెళ్తే వాళ్ళ తల్లిగారు చాలా బాగలేకుండా ఎంతో మరణ పడకల్లో నుంచి వారి తల్లి యేసు ప్రభు నమ్మిందట. అలాంటి ఆమెకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. హైందవ కుటుంబంలో నుంచి రక్షింపబడిన కుటుంబంలో ఆ కుమారుడు కూడా ప్రభువుని నమ్మితే ఒకరోజు ఆ తల్లి మరలా వృద్ధాప్యంలోనికి వచ్చి అనారోగ్యతతో బాధపడుతూ, ఏంట్రా నా పరిస్థితి ఏంటి, ఈ బాధలు అనుభవించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అంటే ఆ కొడుకు అన్నాడట, ఎందుకుమా భరించలేకపోతున్నావు బాధలు? ప్రభువా, ఈ బిడ్డని నువ్వు తీసేసుకుంటే ప్రార్థన చేస్తుంటే కూలబడి చనిపోయిందట. స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఇంకా బ్రతికి కోడళ్ళ చేత ఏం కొట్టించుకొని, అది చీ అంటారు, అది చీ అంటే చూడలేకపోతున్నాం. ఇక కడుపును పుట్టిన కుమార్తెలే ఒకవేళ చూడకుండా ఉండి ఇన్ని పరిస్థితులు ఎందుకు ప్రభువా ఇంతవరకు ఉన్నదని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తున్నప్పుడే కోలబడి చనిపోయిందట. ఆమేన్, హల్లెలూయా. ఆ వరం నాకు వస్తే బాగుంది అనుకుంటున్నాడు యేసుదత్తం పాస్టర్. ముసలోళ్ళు ఎవరు లేకుండా చేసేస్తాడు. నువ్వు ముసలాలను లేకుండా చేసావు అనుకో, ప్రభుత్వానికి మేలు. హల్లెలూయా, వాళ్ళకి మిగులుతాయి. ఈ రాత్రి నేను దేవుని వర్తమానంలోనికి వెళ్తున్నాను. వీలైతే ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? ఈ రోజున మనల్ని యేసయ్య ఎలా ఆకర్షించాడు? ఒకరిని నేను ఆకర్షించిందే కానీ నా యొద్దకి వారు రారు. ఒకరిని నేను ఆకర్షించాలి. కొందరిని లోకంలో అందం ఆకర్షిస్తుంది, కొందరిని స్టేటస్ ఆకర్షిస్తుంది, ధనము ఆకర్షిస్తుంది, ఐశ్వర్యం ఆకర్షిస్తుంది. కొందరిని వారి యొక్క యాక్టివిటీస్ లేదంటే యాటిట్యూడ్స్, వారి ప్రవర్తన శైలిని బట్టి కూడా కొందరు ఆకర్షింపబడతారు. అర్థమైందా? కానీ దేవుడు మనల్ని ఎందుకు ఆకర్షిస్తాడు? నేను ఆకర్షించిందే నా యొద్దకి యేసు ప్రభు దేని చేత ఆకర్షించాడు? ఆయనలో అందసంధాలను బట్టే ఆయన రూపవంతుడే. 10,000లో అతి కాంక్షణీయుడు, సుందరుడు, మనోహరుడు. చెప్పుకుంటూ వెళ్తే ఆయనకి అన్నెన్ని కాదు, ఎన్నెన్నో గొప్ప గొప్ప పేర్లు ఎట్టేయచ్చు. అయితే
వినాలి. యేసు ప్రభు ఎలా ఆకర్షించాడంటే మనల్ని, భక్తుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులను గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయం మొదటి పత్రిక 9-10 వాక్యాల్లో 19-20 వాక్యాల్లో ఇలా రాశాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములను దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీరేమనుకుంటున్నారంటే ఇది నా శరీరం, నా శరీరంలో ఉన్న రక్తం నాది, మేషము నాది, రోషము నాది, జ్ఞానము నాది, వివేకము నాది అని ఇలా రకరకాలైన ఉద్దేశాలతో మనుషులు ఉంటున్నారు. యేసయ్య అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యేసయ్య ఎలా ఆకర్షించాడంటే, వినండి, నా ఒంటి మీద చిన్న గాయం తగిలింది. ఆ గాయానికి రక్తం కారుతుంది. మీరు నా ముఖాన్ని చూడబుద్ధి వస్తుందా? చూడాలన్న ఆలోచన ఉంటుందా? ఉండదు. ఎందుకంటే రక్తము కారుతున్న ముఖాన్ని చూసినప్పుడు మనకు భయం వేస్తుంది కదా. లేకపోతే ఆ ముఖాన్ని చూడడానికి ఇంపితంగా ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన కార్చిన రక్తము చేత మనల్ని ఆకర్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆకర్షించినటువంటి అందం కాదు, ధనం కాదు, స్వస్థత కాదు, అభిషేకం కాదు. ఆయన కార్చిన రక్తమే మనల్ని ఆకర్షించింది. ఆయన కార్చిన రక్తం 2000 సంవత్సరాల క్రితం ప్రపంచమంతా వ్యాపింపచేయబడ్డది. ఆ రక్తము ద్వారానే, ఆ త్యాగము ద్వారానే, ఆయన చూపిన ప్రేమ ద్వారానే, ఆయన చూపినటువంటి ఇదిగో ఆ కనికరము ద్వారానే ఆకర్షింపబడ్డా. ఏమే కొంచెం గట్టిగా చెప్పరా. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన ఎక్కడ తన రక్తాన్ని కార్చాడంటే గోల్గొతా కొండ. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఓర్నాను కళ్ళం, అరోనా అను యెబూసీల యొక్క రాజు స్వాధీనములో ఉంచుకున్నటువంటి కళ్ళం, కొండ. ఇది సొలొమోను కట్టినటువంటి దేవుని ఆలయపు సరిహద్దులు. ఇది అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలివ్వడానికి తీసుకువెళ్ళిన మోరియా పర్వతం. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆయన గోల్గొతా మీద కార్చిన రక్తం ప్రపంచమంతా, ఎందుకు ఆ రక్తము ద్వారా, ఆయన కార్చిన సిలువ త్యాగము ద్వారా, ఆయన చేసినటువంటి ఆ యజ్ఞ పశువుగా బలి అర్పణ అయిన ద్వారా ఎందుకు అనేక మంది ప్రజలు ఆకర్షిస్తున్నారంటే, హల్లెలూయా, ఆ కొండకి ఒక ప్రత్యేకత ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ప్రత్యేకత అంటే,
ఆ పర్వతం మీదకి అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకువెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు అంటే తన కుమారుడినే బలివ్వడానికి తీసుకువెళ్ళాడు. ఏ బలి? దహన బలి. దహన బలి, నైవేద్య బలి, చెప్పాలి సమాధాన బలి, అపరాధ బలి, పాప పరిహారార్థ బలి. బలులు నైవేద్య బలి ఒకటి, సమాధాన బలి, చెప్పాలి అపరాధ బలి, పాప పరిహారార్థ బలి. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు ఏ బలి కావాలన్నాడంటే దహన బలి. స్తోత్రం. ఈ దహన బలి ఎలా ఇవ్వాలి అంటే ముందు దహన బలి కొరకై సిద్ధపరిచిన ఆ బలి పశువుని తలకాడి నుంచి తోక వరకు, కాళ్ళు వరకు ఏం చేయాలి? ఆ జంతువుని యాజకుడు ఏం చేయాలి? పిన్ను పరీక్షించాలి. స్తోత్రం. ప్రతి వెంట్రుకని పరీక్షించాలి. అందులో ఏముండకూడదు? జేడు ఉండకూడదు, పురుగు ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, గాయం ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే ప్రత్యక్షపు గుడారమును తయారు చేసేటప్పుడు చచ్చవుకముగా అన్నట్లుగా ఎక్కడ డాగు, ఎక్కడ మచ్చ, ఎక్కడ ఏ లోపము, లోటు లేకుండా ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఏం చేయాలి? తల నుంచి కాడు వరకు యాజకుడు పరిశీలించిన తర్వాత దాని మీద నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. స్తోత్రం. బలిపీఠము దగ్గరికి తీసుకొచ్చి దాని యొక్క తలని మొండెమును వేరు చేయాలి. తరువాత ఆ దేహాన్ని అలా చర్మాన్ని కింద వరకు ఏం చేయాలి? వలవాలి. ఒంటి మీద చర్మం ఉండకూడదు. తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఆంత్రములు అన్నీ తీసి బయట వేసి, ఇప్పుడు ఒంటి మీద చర్మము లేకుండా అది గొర్రె, అది మేక, అది పక్ష, లేకుంటే పలాను జంతువా అని తెలియకూడదు. అంటే అర్థం ఏంటంటే వీడు ఈ జాత, వాడు ఆ జాత, వీడు ఆ మతమా, వీడు ఈ మతమా, వాడు ఆ కులమా, వీడు ఈ కులమా. బలిపీఠం మీదకి చేర్చబడినప్పుడు ఇదిగో పైన ఏముండకూడదు? చర్మం ఉండకూడదు. అది మేక చర్మమా? హల్లెలూయా. ఇక ఈ రోజుల్లో చాలామంది పెట్టుకుంటున్నారు. పరమానందయ్య శాస్త్రి, పూర్ణయ్య రెడ్డి, తర్వాత ఇంకొక ఆయన ప్రభాకర్ మంగళి, ఇలా రకరకాలుగా సేవకులు కూడా పేర్లు ఎట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఉపదేశం తెలియదు. బలిపీఠము దగ్గరికి చేర్చబడినటువంటి ఏ జంతువైనా తన చర్మము వలవబడి ఆ బలిపీఠం మీద ఇదిగో పెట్టబడినప్పుడు అది దేని చర్మమో, అది గొర్రెో మేకో ప్రజలకు అర్థం కాకూడదు. అది విషయం. ఇప్పుడు అలాంటి దహన బలిని ఏమడిగాడంటే
దేవుడు అడిగాడు, నీ ఒక్క కుమారుడైన ఇస్సాకుని నాకు దహన బలిగేయాలి, నువ్వు ఎక్కడంటే అక్కడ ఇవ్వకూడదు. ఎక్కడ ఇవ్వాలంటే మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చూపించు పర్వతములలో ఒక దాని మీద. హల్లెలూయా. మోరియా దేశంలో యెరూషలేమంతా కొండలతో నింపబడ్డాది. యెరూషలేముకి ముందుగా ఏ పేరంటే మోరియా. అబ్రహాం అన్నాడు యెహోవా ఈరే. హల్లెలూయా, హల్లెలూయా. అది యెరూషలేముగా మార్చబడ్డది. ఎక్కడికి వెళ్ళి ఉంటే యెహోవా ఈరే దగ్గరికి వెళ్ళొచ్చు. అలా పిలిచి అది యెరూషలేము అయిపోయింది. వెళితే జరిగిన విషయం ఏంటంటే ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టేసి అబ్రహాం ఆ కట్టెల మీద పండేసి, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బలిపీఠంగా కట్టిన ఆ కట్టెల మీద పండేసి తన యొక్క ఖడ్గానెత్తి నరకపోతున్నాడు. ఇంతలో ఒక శబ్దం, అబ్రాము ఆ పిల్లవాని మీద నీవు చెయ్యి వేయకుము. హల్లెలూయా. ఆ పిల్లవాని మీద నువ్వు చెయ్యి వేయకుము. 22వ అధ్యాయం ఆదికాండములో ఉంటాయి ఆ మాటలు. ఎందుకనంటే నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఈయక వెన్ను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక్కగానైనా ఒక్క కుమారుడైనా ఆ ఇస్సాకును అనగా నీవు ప్రేమించేవాడు అనుకున్నాను. ఇస్సాకంటే నీకు పిచ్చి అనుకున్నాను. ఇస్సాకంటే నీకు ప్రేమ అనుకున్నాను. ఇస్సాకంటే ఎక్కడ లేని మమకారం నీకు అనుకున్నాను. కానీ నీకు నాకంటే నీ కుమారుడిని ఎక్కువగా ప్రేమించలేదని నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మోరియా కొండ మీద అబ్రహాం ఏం చేశాడంటే ఓ ప్రత్యక్షత చూశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ కొండకి ఏమని పేరంటే ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునిని చూసిన కొండ. ఆ కొండ మీదకి వెళ్ళేదాకా అబ్రాహాం పేరు అబ్రామే. ఆ కొండ మీదకి వెళ్ళేదాకా ఈడు నాకు భయపడతాడా, నన్ను ప్రేమిస్తాడా, ఇదిగో కుమారుని ప్రేమిస్తాడన్న సంసిగ్ధములో పిల్లలు గమనించండి. ఎవరున్నారంటే దేవుడున్నాడు. హల్లెలూయా. ఈడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? నన్నా ఇస్సాకునే. అక్కడ జరిగిన విషయం ఏంటంటే తన కుమారుడి మీద చేయనీయకుండా గొప్ప ప్రత్యక్షత అబ్రహాముకి కలిగింది. హల్లెలూయా. అందుకనే మనము ఎక్కడైనా దేవుని నామమును బట్టి ఒక స్థలములో బలిపీఠము కట్టాలి అంటే ఆ కట్టవలసినటువంటి ప్రదేశం మీద దేవుడు ఒక ప్రత్యక్షత మనకు కనబడాలి. స్తోత్రం. అందుకని రాత్రి ఉదయకాల సమయమందు నేను ఇదే ప్రార్థన చేశాను. ప్రభువా, నీ ప్రత్యక్షత లేకపోతే, ఎందుకనంటే దర్శనము లేని జనులు కూలిపోతారయ్యా. మేము వేసే అడుగులు మీకు తెలియాలి. మా అడుగులలో మీరున్నారా? మేము నడిచే అడుగుల్లో మీరున్నారా? మేము వెళ్ళుచున్న చోటుకి మీరు వస్తున్నారా? మేము చేయాలన్న పనిలో మీరు మాతో కలిసి పని చేస్తున్నారా? మా సొంత ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఆమె నేను ఒకరికి హామీ ఇచ్చాను.
అక్టోబర్ 3వ తారీఖున ఓ ప్రదేశంలో దేవుని కొరకు, దేవుని ఆలయం కొరకు ఒక స్థలాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. అది అక్టోబర్ 3వ తారీఖున ఏం చేయాలి? మీరు చెప్పాలి, ఇవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. కానీ అది దేవుడు చూపించిన స్థలం అయితే మేము ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాం. ఆ ఏరియాకి మేము మొట్టమొదటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఒక దైవజనుడు ఆ మార్గాల గుండా తీసుకువెళ్తుంటే ఈ ఏరియాలో అయితే కరెక్టు, ఈ ఏరియాలో అయితే సరిపోద్ది అనుకున్నాం. దేవుడు అదే ఏరియాలో చూపించాడు. ప్రార్థిస్తుంటే, ప్రభువా అది నువ్వు చూపించిన స్థలం అయితే ఒకవేళ ఆ స్థలంలోనికి నువ్వు రావాలి. నువ్వు రాకపోతే మేము లక్షలు పోసి అక్కడ ఆ స్థలం కొనిన ఆ స్థలంకి వాల్యూ ఉండదు. తర్వాత లక్షలు పెట్టి అక్కడ ఒక సువర్ణమైన మందిరం కట్టిన, సుందరమైన మందిరం కట్టిన, అనేక వందల మంది పట్టే మందిరం కట్టిన ప్రయోజనం మీరు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా దేవుని బిడ్డలారా, ప్రార్థించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఈ రోజున నేను చెప్పే విషయం ఏంటంటే, ఆ మోరియా కొండ ఎంత గొప్పతనం అంటే, దేవుని ప్రత్యక్షత కలిగించబడినటువంటి ఆ కొండ. ఇశ్రాయేలీయుల ప్రజల విషయంలో, తనతో ఉన్న దండు విషయంలో, తన దగ్గర ఉన్న ప్రజల విషయంలో, తనతో ఉన్న వారి యొక్క విషయంలో దావీదు ఒక తప్పటడుగేశాడు. దేవుని చిత్తము కానిది జరిగించాడు, దేవుని ఉద్దేశం కానిది జరిగించాడు. అతడు అనుకుంటాడు, యుద్ధంలో జయం పొందడానికి నా సైన్యం, నా ప్రజలు, నాతో ఉన్న శూరులు, నాతో ఉన్న వీరులు, నాతో ఉన్నటువంటి ధీరులు, నాతో ఉన్నటువంటి విజయాన్ని కలిగించగలిగినటువంటి రౌద్రం కలిగిన మనుషులు, రోషం కలిగిన మనసులు, ఇదిగో ఆ యుద్ధ రణభూమిలోనికి వెళ్ళినప్పుడు ప్రాణాన్ని విడుస్తారు కానీ యుద్ధంలో నుంచి వెను తిరగని ప్రజలు నాతో ఉన్నారు, లెక్కెట్టో. విషయం ఏంటంటే, ఆ దేశం మీదకి తెగులు వచ్చి తన ప్రజలు చనిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నాడు. ఎవరు? దావీదు. అప్పుడు గాదు అను ఒక సేవకుడు దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదా, హలో దావీదు, ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు శ్రమ పడతావు? ఎందుకు కన్నీరు కారుస్తావు? దేశం మీద ఉన్న తెగులు పోవాలి, అంతే కదా? అంతేయ్యా, అంతకంటే ఇంకొకటి లేదు. నువ్వేం చేస్తావంటే ఎమ్మటనే నువ్వు ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం ఎదుట మోకరెళ్ళి ప్రార్థించు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బేతేల్లో అయితే కట్టచ్చు, హెబ్రోన్లో అయితే కట్టచ్చు, చెప్పాలి, షేకేములో అయితే కట్టచ్చు. ఇది మనది కాదు కదా, యెబూసీయుల ప్రాంతం కదా. యెబూసీయులు నివసిస్తున్నటువంటి వార్నాను గమనించండి, పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం కదా.
హల్లెలూయా. అరోను అన్నటువంటి రాజు యెబూసీయులను పరిపాలిస్తున్నాడు. అందుకని ఆ ప్రాంతానికి ఓర్నాను కల్లపు కొండ అని పేరు. అందుకని దావీదు ఆ అరౌనా అన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చదవండి ఒకసారి 24వ అధ్యాయం, సమూయేలు 2వ పుస్తకం 24వ అధ్యాయం 18 నుంచి చాలా స్పష్టంగా రాస్తాడు. చదువుదాం. ఆ దినమున గాదు దావీదు నద్దకు వచ్చి నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూసి బయలుదేరి అనగా దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి నా ఏలిన వాడవును రాజువునగు నీవు నీ దాసుడునైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగుగా దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితనని. అందుకు అరౌనా నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎట్లున్నాయి? నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగా. కానీ రాజుతో అనగా రాజు నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి ఆమేన్ వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. హల్లెలూయా. అబ్రాహాము ఆ మోరియా దేశములో దేవుని ప్రత్యక్షత, దేవుని స్వరము, దేవుని చిత్తము గ్రహించిన తర్వాత అబ్రహాము సంతతి, అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 గోత్రపు వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా 40 సంవత్సరాలు యాత్ర చేసిన తర్వాత ఇదిగో న్యాయాధిపతులు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలి అన్న తర్వాత సౌలు 40 సంవత్సరాలు ఇదిగో ఆ పరిపాలన చేసిన తర్వాత సౌలు చనిపోయిన తర్వాత మరలా దావీదు 40 సంవత్సరాల చివరి అంకములో జరిగిన శ్రేష్టమైన
కార్యం. స్తోత్రం. ఎందుకంటే జనసంఖ్యను లెక్కించాడు. నా జనమును బట్టి నాకు విజయం, నా ప్రజలను బట్టి నాకు జయం, నా ప్రజలు ఉన్న తీరును బట్టి, వారి యుద్ధ నైపుణ్యతను బట్టి, వారి త్యాగమును బట్టి, వారి బలాన్ని బట్టి, వారి నైపుణ్యతను బట్టి జయము అనగా ఇశ్రాయేలు ప్రజల్లో తెగులు ఆరంభించబడి అనేక మంది మరణిస్తున్నారు. ఒక రకమైన తెగులు, కరోనా లాంటి తెగులు అనుకోండి. స్తోత్రం. ఆ కరోనా వచ్చినప్పుడు కూడా ఒక ఆయన అన్నాడు, ఇది రావడం కూడా కొందుకు మంచిది, జనాభా ఎక్కువైపోతున్నారు, వాళ్ళని తగ్గించాలంటే ప్రభుత్వం వాళ్ళు ఏ చర్య తీసుకోవాలన్నా అది తప్పుపడతారు, అందుకని దేవుడే కరోనాను పంపించి కొంత జనాల్ని క్లియర్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంతకీ మన నెల్లూరు జిల్లాలో 11,000 మంది చనిపోయింది కరోనాలో, అంతకంటే ఎక్కువేం పోలే. స్తోత్రం. ఆ వ్యాధి లేకపోయినా ఒక సంవత్సరానికి ఎట్టా 10,000, 11,000 చనిపోతూనే ఉంటారు. మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. ఇప్పుడు తెగులు వచ్చింది దేశంలో, ప్రజలు చనిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాకపోతే ఇప్పుడు దేవుని సేవకుడు కాదు వచ్చి, దావీదు మన ప్రజలలో తెగులు ఆగిపోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టు. ఇప్పుడు ఆ రోజు అబ్రహాముకి ప్రత్యక్షమైన ఈ స్థలంలో యెబూసీయులు నివాసం చేస్తున్నారు. యెబూసీయుల యొక్క రాజైన అరౌనా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఎమ్మటే ఎక్కడ బలిపీఠం కడితే కరెక్ట్ అనుకున్నాడు. ఆ రోజు ఇస్సాకు కొరకు మోరియా పర్వతంలో బలిపీఠం కట్టినప్పుడు ఇస్సాకుని బలి ఇవ్వకుండా కాపాడిన దేవుడు, ప్రత్యక్షపరచిన దేవుడు, ఇదిగో మనము ఇదిగో అదే ప్లేస్లో కడితే, అదే ప్రాంతంలో బలిపీఠం కడితే, స్తోత్రం, హల్లెలూయా, మన దేశం మీద ఉన్న తెగులు ఆగిపోద్ది. జాగ్రత్తగా వినండి. ఏ మోరియా ప్రాంతంలో, ఏ మోరియా కొండ మీద దేవుడు అబ్రహాముతో మాట్లాడాడో, ప్రత్యక్షమయ్యాడో, ఇస్సాకుకు బదులుగా ఇదిగో వేరే బలినిచ్చాడో, అదే ప్రాంతం కావాలి నాకు. రాజు వెళ్ళాడు, దావీదు వెళ్తున్నాడు. హలో, అరౌనా చూశాడు. దావీదు పేరు చుట్టుపక్కల ఘనంగా వినబడుతుంది. దావీదు పేరు ఇదిగో ఎక్కడ చూసినా ఘనముగా వినబడుతుంది. దావీదు యొక్క రాజ్య పరిపాలన గురించి ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. అలాంటి టైంలో అరౌనాకు కూడా వినబడ్డది దావీదు యొక్క శక్తి, బలము, సామర్థ్యం. దావీదును చూడగానే దావీదుకి సాష్టాంగ నమస్కారం చేసి, రాజా, అయ్యా, హలో దావీదు గారు, ఎందుకయ్యా వచ్చారు మా ప్రాంతానికి అంటే, నేను మీ దాన్ని ఓర్నాను కళ్ళము అని కూడా అంటారు. హల్లెలూయా. అరోనా పోయి ఓర్నాను అయిపోయాడు. స్తోత్రం. పేర్లు మార్పు, ఓర్నాను కళ్ళమన్నా అదే. వినండి, చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రాంతంలో మాకు దేవునికి బలిపీఠం కట్టాలి, మేము ప్రార్థన చేయాలి, మా ప్రజల్లో ఉన్న తెగులు పోవాలి. స్తోత్రం. అది ఎంత పని అండి. ఇదిగో స్థలం, ఇదిగో బలి ఇచ్చేదానికి ఎడ్లు, ఇదిగో గొర్రెలు, ఇవిగో మేకలు, మీకు కావాల్సిన కట్టి సామాగ్రి ఎంత కావాల్సి ఉంటే అంత తీసుకోండి. దావీదు అంటాడు, నో, ఒకప్పుడు దేవుడు మాకు అబ్రహాముకి ఇచ్చిందే, కానీ ఈరోజు మీరు దానిని స్వాధీనపరుచుకున్నారు. నేను వెల ఇచ్చి కొనకపోతే నేను అక్కడ బలిపీఠం కట్టిన నా దేవుడు ప్రత్యక్షం కాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచమంతా అయిందే కదా, ప్రపంచమంతా దేవుందే కదా.
అలలో ఈ భూమి ఎవరిది? మళ్ళీ ఈ భూమిని మనం ఏం చేయాలి? ఆమేన్. ఇప్పుడు మనం ఎవరివి? దేవుని సొత్తు. అయినా మన కొరకు ఆయన వెల ఇచ్చాడు, రక్తమన్న వెలని ఇచ్చాడు. ఇప్పుడు దావీదు అదే అంటాడు. ఏరా చెవులకి ఏమైంది పామా? పెట్టుకోకూడదు. హల్లెలూయా. అట చెవులు అట్టెట్టుకుంటూ ఎప్పుడైనా టక్క నేను అడిచానుకో బిత్రపోతావు, అది పోయి గుచ్చుకొని 1కి 2 స్తోత్రం. నీకేం కాదు, మాకు అవుతుంది. ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు, అరోనా, అదేనా పేరు, అరోనా, ఇదిగో 50 తులముల వెండి. స్తోత్రం. హల్లెలూయా. ఈ 50 తులముల వెండి తీసుకో, నాకు ఈ స్థలాన్ని ఇవ్వు. ఇచ్చాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ స్థలంలో బలి అర్పించి, బలిపీఠాన్ని కట్టి బలి అర్పించి మోకాళ్ళేసి ప్రార్థిస్తూ ఉంటే దేశం మీద ఉన్న తెగులు. ఆమేన్. ఎందుకు ఈ ప్రాంతంలో దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని దేవుడు నిలిపాడంటే ఈ ప్రాంతంలో తెగులు రాకూడదని. స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసో తెలీదో, ఈ ప్రాంతంలో కరోనా ద్వారా చనిపోయిన వాళ్ళు నాకు తెలిసైతే ఎవరో ఒక్కరు అనుకుంటున్నాను. స్తోత్రం. ఒక్కళ్ళు. కారణం ఏంటంటే ఈ ప్రాంతం కొరకు రాత్రి పగళ్ళు నిత్యము ప్రార్థించేటువంటి ఒక అరోనా కళ్ళము దగ్గరున్న కొండ వంటి బలిపీఠం ఇక్కడ కట్టబడ్డది. స్తోత్రం. ఆ మధ్య నాకు ఒక దైవ సేవకుడు చెప్పాడు, తమ్ముడు, మనం మందిరాలు కట్టాలంటే మందిరాలకి స్థలాలను మనము కొనకూడదు, ఊరికినే వచ్చేయాలి. ప్రభుత్వం వారు స్థలాలు ఇస్తుంటారు, అప్పుడు వెళ్ళి మన చక్కెర కార్డు మార్చేసి, ఆధార్ కార్డు మార్చేసి అదే మా ఊరిని పెట్టి, స్తోత్రం, అక్కడ స్థలాన్ని సంపాదించేసి చర్చి కట్టేయాలి. అప్పుడు దేవుడు ఇచ్చింది కాబట్టి దేవుడు జరిగిస్తాడు. నో, దావీదు అలా చేయలే, ఊరికినే ఇస్తానన్న తీసుకోలే. కారణం ఏంటంటే హల్లెలూయా, ఊరినే వచ్చిన ఎవరైనా గమనించండి, ఇదిగమ్మా అని తలకాయలు ఇచ్చారు అనుకో, 4 తలకాయలు, పొట్టేల తలకాయలు, ఇదేయో పాచిపోయి ఉంటాయి. స్తోత్రం. అమ్మా చేపలు తింటారా? ఎక్కడయో లేదు, మొన్న మా బంధువులు వారు పంపించారు. ఎప్పుడు? మొన్న. స్తోత్రం. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి చూసి ఇసుకైపోయింది, అందుకని మీకు కూడా ఒకటి ఇస్తామంటే, ఇప్పుడు వీళ్ళకేం డౌట్ వస్తుందంటే అవి వండుకొని తినేదానికి పాడైపోయి ఉంటాయి, అందుకే నాకు ఇస్తాను. స్తోత్రం. హల్లెలూయా. ఆ చేపలు అమ్మేవాళ్ళ కాడికి వెళ్ళి ఆ మొప్పలు ఎత్తుతారు, అవి ఎత్తుతారు, ఇవి ఎత్తుతారు. ఈ ఫ్రెష్ అయినా ఐస్లో పెట్టావా? స్తోత్రం. అవి తెచ్చుకొని ఇంట్లో 9 రోజులు పెట్టుకొని రోజు చూడడం, రోజుకు ఒక మొక్క వేపుకుంది. స్తోత్రం. చీ అంటున్నా, చేప తినవా? స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెష్ కావాలి. ఇప్పుడు దావీదు ఆ అరోనాతో చెప్తున్నాడు, నీ పొలము లేదంటే నీ యొక్క స్థలము నాకు ఊరికినే వద్దు, ఎందుకంటే నా దేవుని మందిరానికి నేను కొనలేనంత పరిస్థితి నాది కాదు. నా దేవుని మందిరానికి దేవుడే నాకు సమకూరుస్తాడు. గమనించండి, ఎన్ని సమకూర్చారట మందిరానికి. ఒకసారి పిల్లలు గమనించండి, ఎన్ని సమకూర్చారట మందిరానికి. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుంది అది? ఎన్ని సమకూర్చారట? దహన బలి కాదు, దేవుని మందిరం విషయంలో దేవుడు దావీదు సెలవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ చక్కటి మాట రాస్తాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు తన కుమారుడైన సొలొమోనును గూర్చి రాయబడిన మాటల్లో గమనిస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం ఎలా రాశాడు చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం అంతా. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను: దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. స్తోత్రం. ఏంటంట? ఈ పని మీరు చెప్పాలి, బహు గొప్పది, మామూలు గొప్పది కాదు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణముల గల పలు విధముల రాళ్ళను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల సలువు రాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనస్పూర్వకముగా ఇచ్చు వారైనా మీలో ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చువారు మీలో. హల్లెలూయా. చివరిగా 24, 23, 24, 25 వాక్యాలు ఏమన్నుంటుందంటే, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసన మందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలులందరూ అతని ఆజ్ఞకి బద్ధులై ఉండెరు. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనుకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలులందరి ఎదుట బహుగా కనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలీలు ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఎన్ని సమకూర్చాడు. ఒక ఆయన అన్నాడు,
దావీదు ఎన్ని సమకూర్చిన దేవుని మందిరాన్ని కట్టలేకపోయాడు. ఒక ఆయన అన్నాడు, దావీదులో చాలా పాపాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఇద్దరు, నలుగురు భార్యలు అంటారు. నలుగురైనా ఇంకా ఎక్కువ. హల్లెలూయా. కానీ సొలొమోనుకి స్తోత్రం 400 భార్యలు, 600 ఉపపత్నులు. 300 భార్యలు, 700 ఉపపత్నులు. స్తోత్రం. 3.5 సంవత్సరం వస్తుంది వంతు. ఒక్కొక్కరితో ఒక్కొక్కరు మొహం చూడాలన్న. స్తోత్రం. విషయం ఏంటంటే, దేవుడు కోరుకున్నవాడు, అతడు కొన్నాడు దేవుని చిత్త ప్రకారం. ఇప్పుడు సొలొమోను ఏం చేశాడంటే, తన తండ్రి అబ్రహాముకి దేవుడు ఏ ప్రాంతాన్ని ప్రత్యక్షమై ఇస్సాకుకు బలిగా దేవుడు చూచుకొనెను అన్న పదాన్ని పెట్టాడో, అదే ప్రాంతాన్ని మరలా తిరిగి దావీదు వెలవిచ్చుకుంటే, ఇప్పుడు ఈ సొలొమోను ఏం చేస్తున్నాడంటే, అదే ప్లేస్లో దేవునికి మహిమ కలుగును గాక. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటాను. ఒకసారి ఒకటో దినవృత్తాంతాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం చదవండి 1 నుంచి. తరువాత యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు. ఇందాకేమని పెట్టాను, చదివాను, అరౌనా. ఇప్పుడు ఏం బాగా మారిపడిపోయాడు, ఒర్నాను. హల్లెలూయా. 2 పేర్లు ఒకటే. మోరియా, ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆయన చూశాడు, ఒక ఆయన కొన్నాడు, ఇంకొక ఆయన కట్టించాడు. స్తోత్రం. హల్లెలూయా. 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 దావీదు కొన్నాడు. స్తోత్రం. దావీదు కొన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు అత్తగారు ఇలే ఆయనకి, దావీదు చిన్న ఆయన ఇవ్వాల. స్తోత్రం. దావీదు ఊరూరు పోయి అడుక్కోవాల. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ చాలామందికి డౌట్ రావచ్చు, దేవుని కొరకు అప్పు చేయడం ఎందుకు, దేవుని కొరకు ఇంత శ్రమ పడడం ఎందుకు, రాత్రి పగలు తలంతా చెమట పట్టేసి నీళ్ళంతా తడిచిపోయి బట్టలంతా తడిచిపోయి ఇంత అవస్థలు ఎందుకు పడాలి. స్తోత్రం. అలా పడితేనే నేటికి సొలొమోను మందిరం అంటున్నారే కానీ దావీదు మందిరము చెప్పాలి. సొలొమోను మందిరం కట్టించాడు. కట్టి దహన బలులు, అలాగే శ్రేష్టమైన బలులు ఆ మందిరము దగ్గర అర్పిస్తుంటే దేవుడు మహిమ ఆ మందిరమంతా నింపబడ్డదట. దేవుని మహిమ నింపబడిన ఆ స్థలములో ఒకసారి దేవుని ప్రత్యక్షత కలిగితే, ఒకసారి పిల్లలు గమనించండి, ఆ దేశం మీద ఉన్న తెగులంతా పోతే మరొకసారి యాజకులు సైతం ఆ మహిమను తాళలేక బోలబడిపోయారట. అంటే ఈ స్థలానికి ఎంత ప్రాముఖ్యత ఉంది. దేవుని మందిరం కొరకు ప్రయాసపడడం అంత ప్రాముఖ్యత ఉంది. దేవుని మందిరం కొరకై నీ చేతులు ఇప్పడం ఒక దావీదు వలె. హల్లెలూయా. హల్లెలూయా. నిన్న కూడా ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి అడిగారు నన్ను, ఏంటి పాస్టర్ గారు మీరు, మీ ఎదుటి చాలా ఖర్చు ఉంది కదా. చెప్పకేం చెప్తున్నాం. ఒక ఏరియాలో దేవుని కొరకు మందిర స్థలాన్ని కొనాలని ప్రార్థిస్తున్నాం. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాం. ఇంక 9 రోజులు ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఇక 9వ రోజు అప్పగించాలి.
మీరేంటి కనీసం ఆదివారం అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. ఆమె అనౌన్స్మెంట్ చేసేసిన తర్వాత బంగారం ఏమైనా ఇస్తారా? హల్లెలూయా. మళ్ళీ ఎత్తాం అవసరం గడుపుకొని అన్నా కూడా ఇచ్చేవాళ్ళు లేరు. స్తోత్రం. ఇంటిని, కుటుంబాన్ని, బిడ్డలని, భర్తని, కుటుంబాన్ని వీరికి ఇచ్చిన ప్రయారిటీ దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఉండరు. హల్లెలూయా. ముందు మన కష్టజీతం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి. విషయం చెప్తున్నాను, దేవుని చిత్తాన్ని గురించి చెప్తున్నాను. ప్రకటించవలసిన భారం. దావీదు కూడా అంటాడు, మీలో ఎవరైనా ఉన్నారా? ఇంకా స్పష్టంగా చెప్తాడు, యెహోవా మందిరము కొరకు ఇదిగో నేను బంగారాన్ని ఇచ్చాను, ధనాన్ని ఇచ్చాను, వెండి ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజల్లో ఎవడైనా దీవించబడిన వాడుంటే, ఆశీర్వదించబడినటువంటి సవాల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. దేని కొరకు? మందిరము కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మందిరము, చాలామంది ఇంత పెద్ద మందిరం అవసరమా? అందులో ఈ కాలనీకి స్తోత్రం. ఈరోజు కూడా ఈరోజు అంటున్నా, ఒక చోటుకి వెళ్తే ఒక కంప్యూటర్ ఆపరేటర్ అడుగుతున్నాడు, ఎందుకు వచ్చింది సార్ అక్కడికి ఎన్టీఆర్ కాలనీ అని పేరు? మేము వెళ్ళే తాలకి ఆ ఊరికి ఆ పేరు. స్తోత్రం. ఇప్పుడు ఎంజీఆర్ అని పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అంతేనా? అంటే ఎన్టీఆర్ కాలనీ అంటే ఏదో చిన్న చూపట. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పేరు పెట్టుకున్నా చిన్న చూపే. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల పేరు ఎప్పుడు పెట్టినా చిన్న చూపే. ఈయన పేరు పెడితే రేపు చరణ్ వచ్చి పేరు తీసేయచ్చు, రేపు చరణ్ పేరు పెడితే వాళ్ళ అన్న వచ్చి పేరు తీసేయచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్టీఆర్ కాలనీ ఎందుకు వచ్చిందంటే, పిల్లరా ఇదిగో చాలామంది ఉన్నారు, ఈ కాలనీ అంతా ఇంత కాదు, ఇది ఇంత చిన్న కాలనీకి ఇంత పెద్ద మందిరం అవసరం. స్తోత్రం. దేవుడు చేయమన్నాడు, చేశాం. హల్లెలూయా. నిన్న ఎన్నో ఆదివారం తెలుసా మీకు? 4వ ఆదివారం కూడా దగ్గరగా మందిరం అంతా ఫిల్ అవుతుంది. స్తోత్రం. నిన్న ఫుల్ ఇని వాక్యం. బుధవారము, శనివారము అన్ని కూటాలకు వస్తే నేను ఆదివారం మీకు 2 గంటల సేపు ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. నా బాధ అంతా అప్పుడు ఎలాగెత్తున్నా. మీరు నాకు బుధవారం దొరకరా, శనివారం దొరకరా, ఆదివారం ఒక్కరోజే దొరుకుతారా? ఆ ప్రసంగాన్ని 2 అర్ధగంట, ఆదివారం గంట. స్తోత్రం. హల్లెలూయా. కడుపులు ఒత్తేసుకుంటున్నారు, నాకు అర్థమైపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. 12 గంటల కన్నా ఇస్తే ఏదో కొంచెం లాగుతాం. ఎందుకు చెప్తున్నానంటే, అందుకని బాగా విని నిన్నంతా ఎక్కువ వాక్యం ఎక్కువైపోయి శుభ్రంగా పడుకోన్నారు ఇళ్ళల్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రాత్రి పూట ప్రార్థన జరుగుతుంది, అందుకని రెస్ట్ తీసుకుందామని అనుకున్నా నేను మనసులో. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు భూమి మీద ఉన్నంత వరకు రెస్ట్ ఉండదు. చేసేవాడికే. నూర్చే గమనించండి, పొయ్యే ఎద్దుని ఏం చేస్తాడట? తోలుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో ఒక చోటకి మేము వెళ్తే, నేను పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి పేరు నాకు గుర్తులేదు, కానీ ఆయన వాక్యం చెప్తే ఒక 2 గంటల సేపు రెస్ట్ తీసుకోవాలంట. అలసిపోతాడంట. ఆదివారం వాక్యం చెప్తే అలసిపోతాడంట. అన్న కూడా అంతే కదా అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడు మీకేం చెప్పానంటే, యేసు ప్రభు మన కొరకు వెల ఇచ్చి, ఆమేన్, వెల ఇచ్చి కొన్నాడు. అది గోల్గొతా కొండ. దానికి ముందు అబ్రహాము, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. ఈ ప్రదేశమే ఆ గోల్గొతా
ప్రాంతంలో ఉన్న కొండ గనుక ఆయన కార్చిన రక్తం ముందుగానే తడుపుతూ వచ్చింది, కార్యాలు జరిగిస్తూ వచ్చాయి. ఈ రోజున మనము కూడా ఒక కొండ అనగా ఒక మందిరంలో ప్రత్యక్షత ఉండాలి. ఒక మందిరం కొరకై, ఒక స్థలాన్ని దేవుని కొరకై మనం కొనిన అనుభవాలు, ఖర్చు చేసిన అనుభవాలు ఉండాలి. అక్కడ ఒక సువర్ణమైన మందిరము కట్టి ఆ కట్టబడిన మందిరములో మహిమను చూసేవారుగా మనము మార్చబడాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికి దయచేయనట్లుగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రముల తండ్రి, కృపా సత్య సంపూర్ణ